గత రెండేళ్లుగా ప్రజలను మోసం చేస్తూ పాలనను సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మెట్రో రైలు విషయంలో చిత్తశుద్ధి లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ గౌడ్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ మెట్రో రైలు సాధన సమితితో కలిసి కోంపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. కేంద్రం దగ్గర నుండి రావాల్సిన నిధులు తేలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతం నుండి ఎంపీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మల్కజ్గిరి ప్రజలకు ఒక్క అభివృద్ధి పని చేయకుండా మోసపూరిత రాజకీయం చేస్తున్నారని అన్నారు. మెట్రో సాధన సమితితో కలిసి ఉద్యమం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేక గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించి కేవలం రియల్ ఎస్టేట్ దందాకే ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అనాలోచిత నిర్ణయాలు, అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు, అదేవిధంగా వారి యొక్క అనుభవరాహిత్యంతో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలకి శాపంగా మారుతూ ఉన్నాయి. వారికి అనుభవం లేదు కాబట్టి వారికి గతంలో మరి చేసినటువంటి పరిపాలన గురించి పరిపాలన చేసినట్టు కాదు, పరిపాలనలో భాగస్వాములు కాదు కాబట్టి వారి యొక్క అనాలోచిత తొందరపాటు మరి యొక్క నిర్ణయాలతోని ఈరోజు ప్రజలందరూ కూడా హైదరాబాద్ ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది. పూర్తిగా విస్మరించేసిన హైదరాబాద్ నగరాన్ని కూడా లేని నగరాన్ని ఊహించుకొని తన ఒక ఊహానగరమైనటువంటి ఒక ఫోర్త్ సిటీని ఏర్పాటు చేసుకొని భారత్ ఫోర్త్ సిటీ పేరు పెట్టుకొని లేని ఒక ఊహానగరమైన ఫోర్త్ సిటీని పెట్టుకొని ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని పూర్తిగా గాలికి వదిలేసి మరి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా మౌలికమైన సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం. మౌలికమైన సదుపాయాలను మెరుగుపరచడంలో పూర్తిగా మరి విఫలమైందని స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రధానంగా మెట్రో రైల్ విషయంలో మొదటి నుంచి కూడా అన్ని కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ మరి ప్రజలకి సౌకర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్న సౌకర్యాలను కూడా మరి సరిగా కల్పించకుండా వాటిని పాడు చేసే విధంగా మెట్రో సాధన సమితికి సంఘీభావం తెలియజేసిన రాజకీయాలకు అతీతంగా ప్రతి పార్టీకి ప్రతి వ్యక్తికి మా యొక్క ధన్యవాదాలు. గత 3 సంవత్సరాలుగా మేడ్చల్ మెట్రో సాధన సమితి తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మన ఉత్తర నగరానికి మన నార్త్ హైదరాబాద్కు మెట్రో సౌకర్యం కోసము తీవ్రంగా ఉద్యమం చేస్తుంది. గత సంవత్సర కాలంగా చేసిన ఉద్యమ ఫలితంగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరీ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా మంజూరీ ఈరోజు రేపు అని మేము అన్ని పార్టీల నాయకులను కలిసాము. గట్టిగా మన 35 లక్షల జనాభా గల నార్త్ హైదరాబాద్కు తీవ్ర అన్యాయం జరుగుతుంది, తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అందరూ చాలామంది పేరుకే హైటెక్ సిటీ అక్కడున్న అందులో 10 లక్షల మందిలో దాదాపు 6-7 లక్షల మంది మన నార్త్ హైదరాబాద్లోనే నివసిస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళేస్తున్నారు. మేమందరము పెద్ద వయసు వాళ్ళం ఉన్నాము. మా ఆడపిల్లలు కూడా హైటెక్ సిటీలో పనిచేసి 12 గంటలకు 1 గంటలకు ఆ క్యాబ్లో సిటీ బస్సులో డేంజరస్గా వస్తుంటే ఈ పిల్లలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఒక్కటే మార్గము, మన ఈ పెరుగుతున్న జనాభా దాదాపు 20 లక్షలు ఉండే మన కళ్ళ ముందే 30 లక్షలు వచ్చింది. ఈరోజు 1-2 కోట్ల జనాభాకు వెళ్తున్నది. మన హైదరాబాద్ నగరం రక్షించుకోవాలంటే ప్రజా రవాణా ఒక్కటే మార్గము. కాబట్టి మేము ప్రతి కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రి వరకు ముఖ్యమంత్రి వరకు నాయకులందరికీ హైదరాబాద్ ప్రజల తరఫున విజ్ఞప్తి చేశాము. అయ్యా దయచేసి మీ రాజకీయాలు ఎక్కడైనా పక్కన పెట్టండి, కానీ ఇది మాత్రం ప్రజలందరికీ కావాల్సిన సౌకర్యము. మన హైదరాబాద్ నగరము డేంజరస్గా అభివృద్ధి చెందుతుంది. మనం అందరం మన నగరం అభివృద్ధి చెందుతుంటే ఆనందించాలే కానీ ఒక శాపంలాగా బయటకెళ్ళి ఒక 10 నిమిషాలు వెళ్ళొద్దామంటే ఒక రోజు సమయం పట్టే స్థితికి వచ్చేసాము. ఇలాగే ప్రళయం ముంచుకొస్తుంది. ఇప్పటికైనా